ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. ఈరోజు దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమమును చూస్తున్న ప్రతి ఒక్కరికి అపోస్తలుల బోధ మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు కూడా వాగ్దానం చూస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు. ప్రతిరోజు చూడండి, మరి వాగ్దానము మీ జీవితాలలో తప్పకుండా జరుగుతుంది. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి, నేను ప్రార్థన చేస్తాను. మరి ఈ వాగ్దానం కార్యక్రమము అనేక మందికి పరిచయం చేయండి. మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానమును చదువుకుందామా? కీర్తనల గ్రంథము 61వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాము. నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. యేసయ్య ఈరోజు ఒక మంచి వాగ్దానాన్ని మన కొరకు తీసుకొని వచ్చి ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసావా? బైబిల్ చదివావా? మరి ఈరోజు యేసయ్య వాగ్దానం ద్వారా ఏమని మాట్లాడుచున్నారు అంటే, నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఆయన నిన్ను ఎక్కిస్తానని మాట ఇస్తున్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా నేను నీకు మొర్ర పెట్టుతున్నానయ్యా. నేను నా ముందున్నటువంటి ఆ కొండను ఎక్కలేకపోతున్నాను ప్రభువా. ఆ పరిస్థితులను దాటి వెళ్ళలేకపోతున్నాను ప్రభువా. నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించవా ప్రభువా. నేను వెళ్ళలేనంత ఉన్నత స్థితికి నన్ను నడిపించవా అయ్యా అని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. నీవు కూడా నీ జీవితంలో పరిస్థితులను దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నావా? నీ యొక్క జీవిత ప్రయాణంలో గమ్యానికి చేరలేకపోతున్నావా? శత్రువులను ఎదుర్కోలేకపోతున్నావా? నీ ముందున్నటువంటి సమస్యలు పరిష్కారానికి పొందుకోలేకపోతున్నావా? ఏంటి నీ జీవితంలో ఉన్నటువంటి మింగుడు పడని సమస్య? నీ జీవితంలో ఉన్నటువంటి బాధ ఏమిటి? నీ జీవితంలో ఉన్నటువంటి వేదన ఏమిటి? నీ హృదయంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి తీవ్రమైన పెయిన్ ఏమిటి? నీ జీవితంలో ఏ బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా మనుషులతో చెప్పుకోవద్దు. దావీదు చెప్పుకున్నట్లుగా దేవునితో చెప్పుకో. అయ్యా, నా ప్రాణం తల్లడిల్లిపోతుంది యేసయ్యా. నా కష్టంలో నుండి, నా బాధలో నుండి నేను నీకు మొరపెడుతున్నానయ్యా. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా. నా ప్రాణము నాలో తల్లడిల్లిపోతుంది యేసయ్యా. నాకెవ్వరు లేరయ్యా. నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నానయ్యా. నేను గమ్యానికి చేరలేకపోతున్నానయ్యా. నేను నిలిచి ఉండలేకపోతున్నానయ్యా. నేను ఓటమి నీడలో ఉన్నానయ్యా. నేను ఓటమి అంచులో ఉన్నానయ్యా. ప్రమాదపు అంచులో ఉన్నానయ్యా. శత్రువు యొక్క చెరలో ఉన్నానయ్యా. బందీఖానాలో ఉన్నానయ్యా. భయంకరమైన బందీ గృహంలో ఉండి ఇనుప సంఖ్యల చేత బంధించబడి బాధించబడుతూ, ప్రభువా నేను నీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను. నీకు కృప కొరకు ఎదురు చూస్తున్నాను. నీ ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించయ్యా. నా కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించయ్యా. నా జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించయ్యా అని నీవు అడుగు చూడు. తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన సహాయం చేస్తాడు. ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కిస్తాడు. ఆలస్యమైనప్పటికీ కూడా నీవు అనుకున్న దానికంటే నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఆలస్యమైనప్పటికీ కూడా నీ జీవితంలో ఉన్న ఆ కఠినమైన సమస్యలను పరిష్కరిస్తాడు. ఆలస్యమైనప్పటికీ కూడా నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని తొలగిస్తాడు. ఆలస్యమైనప్పటికీ కూడా నీ జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆలస్యమైనప్పటికీ కూడా నీ జీవితంలో ఉన్న బంధకాలను తెంచివేస్తాడు. ఆలస్యమైనప్పటికీ కూడా నీ జీవితంలో ఉన్న సంఖ్యలను ఆయన తెంచివేస్తాడు. ఆలస్యమైనప్పటికీ కూడా నీ జీవితంలో సమాధానమును, క్షేమమును, ఆరోగ్యమును పొందుకుంటావు. బలపరచబడతావు. సమస్యలు పోయిన నీవు బలాన్ని పొందుకుంటావు. శోధించబడి అలసిపోయి ఉన్న నీవు ఓదార్పు పొందుకుంటావు. నీ జీవితంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా
నీవున్న చీకటిలో నుంచి, నీవున్న గాఢాంధకారంలో నుంచి నిన్ను వెలుగులోనికి నడిపించేది యేసయ్య మాత్రమే. అందుకోసమే దేవుడు మాట్లాడుచున్నాడు, నీవు ఉన్న పరిస్థితులు ఈ లోకం వైపు చూడొద్దు, నా వైపు చూడు. నేను నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కిస్తాను, నీవు ఊహించినంత ఉన్నత స్థితిలో ఉంచుతాను, నీవు ఎక్స్పెక్ట్ చేయనంత ఆశీర్వాదమును నీ కొరకు నేను పంపిస్తానని మాట ఇస్తున్నారు. మరి నమ్ముచున్నారా? ప్రతి ఒక్కరూ నమ్మండి, విశ్వసించండి. యవనస్తులుగా జీవితంలో ఓడిపోయి ఉన్నావా? స్నేహితుల ద్వారా మోసపోయి ఉన్నావా? అయితే దేవుణ్ణి అడుగు, నా జీవితంలో నేను ఓడిపోయి ఉన్నానయ్యా, నేను కృంగిపోయి ఉన్నానయ్యా, నేను అలసిపోయి ఉన్నానయ్యా, నేను తృణీకరించబడి ఉన్నానయ్యా, నా జీవితంలో నాకు విలువ లేదు ప్రభువా, నాకు గమ్యం ఏమిటో అర్థం కావటం లేదయ్యా, నలుదిక్కులో కూడా నేను భయంకరమైన పోరాటాలు ఎదుర్కొంటున్నానయ్యా, నా జీవితం ఏంటో నాకు అర్థం కావటం లేదు ప్రభువా, ఒక్కసారి నాకు చెయ్యి అందించవా, నేను ఎక్కలేకపోతున్నానయ్యా, నేను ఎక్కలేకపోతున్నానయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను నీవు మాత్రమే ఎక్కించగల దేవుడవని నీవు దేవుని వైపు తిరిగి అడిగితే, నీ కన్నీటిని చూచి, నీ బంధకాలను చూచి, నీ సంఖ్యలను చూచి, నీ పోరాటాలను చూచి, నీ యుద్ధాలను చూచి, నీ హృదయంలో ఉన్న అసమాధానాన్ని చూచి ఆయన నీ మీద జాలిపడి నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు దేవునికి తెలుసు. ప్రతిరోజు ప్రార్థన చేస్తావు, అందరూ నీ కుటుంబంలో నిద్రపోయిన తర్వాత ఒంటరిగా గొవ్వలాగా మూలుగుతున్నావు. నీ కన్నీరు ఆయనకు తెలుసు, నలిగిపోతున్న నీ మనస్సు ఆయనకు తెలుసు, విరిగిపోతున్న నీ హృదయం ఆయనకు తెలుసు. నీ యొక్క జీవితంలో నువ్వెంతగా నలగొట్టబడ్డావో ఆయనకు తెలుసు. నీ యొక్క మార్గములు తెలుసు, నీ యొక్క ప్రయాణములు ఆయనకు తెలుసు, నీ భవిష్యత్తు ఆయనకు తెలుసు, నీ ప్రస్తుతం ఆయనకు తెలుసు, నీ గతం ఆయనకు తెలుసు, నీ కుటుంబ పరిస్థితులు ఆయనకు తెలుసు, నీకు గర్భఫలం లేకపోవడం తెలుసు, నీకు ఉద్యోగం లేకపోవడం ఆయనకు తెలుసు, నీకు వివాహం ఆలస్యం అవుతుందని ఆయనకు తెలుసు, నీవు దురాత్మల చేత పీడించబడుతున్నావని ఆయనకు తెలుసు, నువ్వు చీకటిలో సంచరిస్తున్నావని ఆయనకు తెలుసు, నీవు ఓడిపోతున్నావని ఆయనకు తెలుసు, నీవు ఓటమి నీడలో ఉన్నావని ఆయనకు తెలుసు, నువ్వు మరణ పడకలో ఉన్నావని ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదని అనుకోవద్దు. కానీ ఆయన బిడ్డగా నువ్వు అడగాల్సింది ఏంటంటే, నేను ఎక్కలేకపోతున్నానయ్యా ఈ కొండలని, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించాల్సింది నీవే ప్రభువా, నన్ను దీవించాల్సింది నీవే ప్రభువా, నన్ను ఆశీర్వదించాల్సింది నీవే ప్రభువా, నన్ను బలపరచాల్సింది నీవే ప్రభువా, నా మార్గం సరళం చేయాల్సింది నీవే ప్రభువా అని అడగాలి. మనం అడిగినట్లయితే ఆయన చేస్తాడు, మనం బ్రతిమాలినట్లయితే ఆయన చేస్తాడు, మనం వేడుకున్నట్లయితే ఆయన చేస్తాడు. కుటుంబమైనా, యవనస్సులైనా, ఎవరైనా సరే కావచ్చు, ప్రార్థించినట్లయితే ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కుతారు. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయనను హత్తుకున్నట్లయితే ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకమును, ఈ లోకపు అలవాట్లను, నామకార్థ భక్తిని విడిచిపెట్టేసి సంపూర్ణంగా ఆయనను హత్తుకోండి, ఆయనను వేడుకోండి, ప్రార్థనలో బ్రతిమాలుకోండి, ప్రార్థనలో నాటబడండి, ప్రార్థనలో రోషం కలిగి ఉండండి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి, ప్రార్థనలో విసుగక, గొనగక, సనగక జవాబు వచ్చేంత వరకు నిలిచి ఉండండి. ఆయన మిమ్మల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కిస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండలను దాటించి ఉన్నత స్థలముల మీద నిలవబెడతాడు. నీ మార్గములను సరళం చేస్తాడు. నీ జీవితంలో ఉన్న పర్వతాలు చదును చేయబడతాయి, కొండలు మెట్టలు చదును చేయబడతాయి. విశ్వాసం కలిగి ఉండు. కుటుంబంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, వ్యక్తిగత జీవితంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, సేవ పరిచర్యలో ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నా, ఎన్ని నష్టాలు ఎదురైనప్పటికీ కూడా, ఒంటరిగా మిగిలినప్పటికీ కూడా భయపడవద్దు, బెదరవద్దు, జడియవద్దు. ఆయన నీకు మాట ఇస్తున్నాడు, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కుతావని. కాబట్టి నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఎక్కలేనంత ఎత్తైన కొండకు నువ్వు ఎక్కుతావు. ఈ సమస్యలు నిన్నేం చేయలేవు, ఈ పరిస్థితులు నిన్నేం చేయలేవు, ఈ బెదిరింపులు ఏం చేయలేవు, ఈ పోరాటాలు, యుద్ధాలు నిన్నేం చేయలేవు, ఈ శోధనలు నిన్నేం చేయలేవు. కాబట్టి భయపడక ధైర్యంగా ఉండు. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కుతావు. నీ జీవితంలో ప్రతి సమస్యకు జవాబును పొందుకుంటావు. ప్రతి ఒక్కరు నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు వందనాలు ప్రభువా.
ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించబోతున్నందుకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారాన్ని ప్రభు మీరు చూపుతున్నందుకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. జీవితంలో ఉన్న కఠినమైన సమస్యలను పరిష్కరించబోతున్నందుకు వందనాలు ప్రభువా. కన్నీటిని తుడవబోతున్నందుకు వందనాలు ప్రభువా. జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతున్నందుకు వందనాలు ప్రభువా. అద్భుతాలను చేయబోతున్నందుకు వందనాలు ప్రభువా. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని ఎక్కలేనంత ఎత్తైన కొండకెక్కించి ప్రభువా, నిరాశలో ఉన్న వారిని బయటకు రప్పించి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించి బలపరచమని ప్రభువా. సమాధానం లేని హృదయానికి సమాధానం దయచేయమని ప్రభువా. కృంగిపోయిన వారిని బలపరచమని ప్రభువా. ప్రతి ఒక్కరిని లేవనెత్తమని, స్థిరపరచమని ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో నీ యొక్క చిత్తమును, ప్రణాళికను జరిగించమని, ప్రతి ఒక్కరిని ఎక్కలేనంత ఎత్తైన కొండకెక్కించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. రేపటి దినమున మరొక వాగ్దానంలో మరలా మనందరం కూడా తిరిగి కలుసుకుందాం. మీ అందరికీ కూడా నా వందనాలు. ఆమేన్.